ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక దిక్కు కారు పార్టీలు నిరసన చేస్తే ఇంకో దిక్కు పువ్వు పార్టీలు నిరసన చేసిండు. రైతులను ఆదుకోవాలని వాళ్ళంటే అవు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిందే, అసలుకే మేము ఊకోము అని చెప్పి వీళ్ళు నిరసన చేసిర్రు. వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు నిరసన చేస్తే వీళ్ళు కంకులు పట్టుకొని నిరసన చేసిండు. ఇట్లా వీళ్ళ పంచాయతీలే కాక ఇలా తెలంగాణ అసెంబ్లీలో చాలా ముచ్చట్లు నడిచినాయి. మరి అవేంటో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పారి. రైతుల్ని ఆదుకోవాలి అని పువ్వు పార్టీ కారు పార్టీలు అసెంబ్లీలో నిరసన చేసిర్రు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయాలని నినాదాలు చేసుకుంటా కారు పార్టీలు తిరిగితే వడగండ్ల వానలతోటి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంబటే ఇయ్యాలి అని అనుకుంటా పువ్వు పార్టీలు నిరసన చేసిర్రు. ఇక రుణమాఫీ కానుల బాధను సర్కారు అర్థం చేసుకోవాలి అని జరంత గరంగానే మాట్లాడిండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు. ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది, 2 లక్షల రూపాయల లోపు రుణం ఉన్నది. ఆ రైతు రుణం ఇంకా మాఫీ కాలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటున్నారు నా దగ్గర ఏమీ లేదు అని, శాఖ అధికారులు అంటున్నారు నా దగ్గర ఏమీ లేదని. నేనేమంటున్నానంటే మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి. మరి ఏమైందో ఎందుకు గంతగానం కోపం వచ్చిందో తెలియదు కానీ గట్టిగానే కోపంగా మాట్లాడిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. మోసం చేసిన వాళ్ళు, దగా చేసిన వాళ్ళు, రైతుల్ని ముంచిన వాళ్ళు ఈ యొక్క రుణమాఫీ గురించి మాట్లాడితే అసహించుకుంటారు, అపహాస్య పాలవుతారు. దయచేసి ఆ పార్టీలకి విజ్ఞప్తి, అటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి మనవి చేస్తాం. ఇంతవరకు ఎన్నడూ సర్కారు మీద రాజకీయంగా మాట్లాడలే అని అనుకుంటా రైతులను ఆదుకోవాలి అన్నాడు పాయల్ శంకర్ సారు. ప్రభుత్వం మీద రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఏ రోజు కూడా ఈ సభకు వచ్చిన నుంచి కూడా చేయలేదు అధ్యక్ష. నేను ఎందుకే అంటే ప్రభుత్వం బాగుండాలన్నప్పుడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుండాలని దాని మీద 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిన. పోయిన బడ్జెట్లో రైతులకు ఫసల్ బీమా కొరకు బడ్జెట్ కేటాయించిన అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా, 1 రూపాయి కూడా కట్టలేదు. మీరు సవరించుకొని ఈసారి ఫసల్ బీమాలో పంటల బీమా పథకం తీసుకురండి. దాని ద్వారా రైతులు బాగుంటారు అధ్యక్ష. ప్రభుత్వం మీద భారం పడది. ఈరోజు వడగండ్ల వాన వల్ల రైతులు నష్టపోతున్నారు. అందుకు ఆ రకంగా మీరు ఆలోచించాలని బహిరంగ సభలలో కదా స్పీచ్ ఇచ్చినట్టు చాలా సేపు మాట్లాడిండు చేయి పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సారు. ఇంకా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారని అనుకున్నాడో లేకపోతే ఇచ్చిన టైం అయిపోయిందని అనుకున్నాడో కానీ ఒడగొట్టమన్నాడు స్పీకర్ సారు. మీరు చూసిండ్రు అధ్యక్ష. రంగారెడ్డి గారు కన్క్లూడ్ చేయండి సార్. మన జిల్లా సార్ ఇదేందయ్యో ఇది మన జిల్లా సార్ అంటున్నాడు. మీ జిల్లా అయితే రోజు మొత్తం మాట్లాడిస్తారు. అయ్యింది సారు నువ్వు మంచిగానే ఉన్నావు అని అనుకుంటా, నువ్వు మంచిగానే ఉన్నావు అని లోపట అనుకున్నారో ఏదో తెలియదు కానీ అట్నుంచి కారు పార్టీలు కిల్ల నవ్విర్రు. స్పీకర్ సార్ కూడా చిన్నగా నవ్విండు మల్లారెడ్డి రంగారెడ్డి సార్ మాట్లాడిన మాటలకు. ఇక గిదే కన్ఫ్యూజన్లా అందరి ముంగట నవ్వుల పాలయ్యేదాకా తెచ్చుకున్నాడు. మన ట్యాంక్ బండ్ నుంచి నీళ్లు వదిలితే అధ్యక్ష కింద మొత్తం మునిగిపోయి వెహికల్స్ కొట్టుకపోయి వాళ్ళ డోర్లు కొట్టుకపోయి మొత్తం ఇండ్లు కొట్టుకపోయినాయి అధ్యక్ష. ఇంటికి 10,000 20,000 ఇస్తామన్నారు అధ్యక్ష. సైకిల్ పోతే సైకిల్, స్కూటర్ పోతే స్కూటరు, కారు పోతే కారు ఇప్పిస్తామని మొత్తం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు చెప్పుకుండ్రు. ఎందుకంటే అక్కడ ఓట్లకు సారీ గప్పుడు హైదరాబాద్లో బగ్గ వానబడి వరదలు వచ్చినప్పుడు అన్ని కొట్టుకపోతే బండి పోతే బండి ఇస్తాం, ఏది పోతే గదే ఇస్తామని పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటల మీద మాట్లాడుకుంటా గిట్లా ఆగమైండు మల్రెడ్డి రంగారెడ్డి సారు. పువ్వు పార్టీలు చెప్పిర్రు, చెయ్యి పార్టీలు కూడా చెప్పిర్రు అని చెప్పి అందరి ముంగట నవ్వుల పాలైండు సారు. ఇక దాన్ని కవర్ చేసుకునేటందుకు కింద మీద పడ్డాడు. ఇగో బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద అన్నారు. మీరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద అన్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తుంటే మంచిగా చేస్తున్నారు అంటలేరు కదా మీరు. అందుకే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఆ ఎంబడి ఉండేటువంటి 4-5 కాన్స్టిట్యున్సీలలో ఎట్లా చెప్పిండ్రంటే మేము రోజు చూసేది, అరే మీకు రేపు మేమే వస్తున్నాము అన్ని కొనిచ్చేస్తామని చెప్పిండ్రు. ఎవరికి అన్ని ఇచ్చిండ్రా? ఏమి చెప్దాం అనుకున్నాడో ఏందో తెలియదు కానీ కొత్తకైతే ఏదేదో చెప్పిండు. కానీ సారు ఎమ్మెల్యే గుంటేనే గీతం మాట్లాడిండు కానీ ఇంకా మంత్రి అయితేనా మొత్తం చెడుగుడు ఆడు కావచ్చు అని అనబచ్చరికి ముచ్చటరికైన పబ్లిక్. ఏం తలకాయ నొప్పిది ఏం కథ. ఇప్పటికి కూడా గివ్వే మాటలా
ఎలక్షన్ల ముంగట అంటే ఏదో ఆయనవి నడిచింది. ఇప్పటికన్నా పని మీద శ్రద్ధ పెట్టక గిసంటి మాటలు ఎందుకు చెప్పుర్రి? ఊకూకే అరెస్టులు అంటాడు, జైళ్ళు అంటాడు, కేసులు అంటాడు. ఇప్పుడేమో ఇసంటి ముచ్చట ముంగటేసుకున్నాడు అని తలికాయలు పట్టుకుంటున్నారట. బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు విన్న కరీంనగర్ పబ్లిక్. ఇంతకు బండి సంజయ్ అన్న ఏం మాట్లాడిండు, ఎవరి గురించి మాట్లాడిండు అనేది ఆ వార్త ఏందో పురా గాడ్చుకొని వద్దాం పారి. కానీ బీదర్లో మీ అందరికీ ఇన్నో చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా, పంచిన అన్ని దొంగనోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగనోట్లే. బీదర్లో ముద్రించిన దొంగనోట్లు అవి కుల్ల 2014 ఎలక్షన్ల కారు పార్టోలు పైసలు వంచిరట. గా పైసలు బీదర్ల ప్రింటింగ్ కొట్టిన దొంగ నోట్లాట. కారు పార్టోలే దొంగ నోట్లు ప్రింటింగ్ కొట్టించి జనాలకు వంచిరట. మరి గీ ముచ్చట నీకెట్లేరుకనే సంజయ్ అన్న అని అంటే, నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. గప్పట్ల సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఓ పోలీస్ ఆయన మొన్న ఢిల్లీలో కలిసి గీ ముచ్చట చెప్పిండట బండి సంజయ్ అన్న తోటి. గా ప్రింటింగ్ ప్రెస్ కు తాళమేద్దామని పోతే నన్ను ఆపిర్రు కారు పార్టోళ్ళు అని కూడా చెప్పిండట. మరి గా పోలీస్ ఆయన ఎవ్వలో గిన్నేళ్ళు ఆగినాక బండి సంజయ్ అన్నకు గిప్పుడెందుకు చెప్పిండో ఏందో గాని, ఒకవేళ గదే గనుక నిజమైతే గప్పుడు 2014లో సెంటర్ల పువ్వు పార్టీ సర్కారే ఉండే. అట్లనే కర్ణాటక రాష్ట్రంలో కూడా పువ్వు పార్టీ సర్కారే ఉండే. మరి గా బీదర్లో నిజంగానే కేసీఆర్ సార్కు ప్రింటింగ్ ప్రెస్ ఉండి దాంట్లో దొంగ నోట్లు ప్రింటింగ్ కొడుతుంటే గప్పుడెందుకు బయటికి రాలే? ఇంటెలిజెన్స్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఎవ్వలకి ఎందుకు తెలవలే? సరే, గప్పుడు అయిపోయింది. అటెన్కాల మళ్ళా కూడా సెంటర్లో పువ్వు పార్టీ వచ్చింది కదా, మరి గప్పుడన్నా ఎంక్వైరీ ఎందుకు చేయలే? సరే, గది కూడా ఇడిచిపెడదాం. మరి ఇప్పుడు మూడో తాప కూడా సెంటర్లో పువ్వు పార్టీ ఉండే. నువ్వు కేంద్ర మంత్రివేనాయే, మరి నువ్వే ముంగటపడి ఎంక్వైరీ చేపియొచ్చు కదా. ఉత్తగా మైకు పట్టుకుని మాట్లాడితే ఏం ఫాయిదా? నువ్వు కేంద్ర మంత్రివి, ఎంక్వైరీ చేపించి నిజాలు బయటికి తెచ్చి ఇగో వీళ్ళు చేసిన అల్కదా కోపనాన్ని జనాల ముంగట పెట్టి వాళ్ళని లోపల పెట్టాలి గాని, ఎవరో చిన్న చిన్న కార్యకర్తలు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లనే సంజయ్ అన్న? అధికారం మీ చేతిలో పెట్టుకొని మైకులో ముచ్చట్లు చెప్తున్నావంటే గా ముచ్చట్లు ఎంత నిజం ఉన్నదో నీకే తెలవాలిగా. దొంగ నోట్లు ప్రింటింగ్ కొట్టి పంచుతనైతే గవి మాయం కావు కదా, జనాల చేతుల్లో నడుతూనే ఉంటాయి అని అనవట్టిరు గీ ముచ్చటెరుకైన కారు పార్టోళ్ళు. ఇక మరి గా దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ గురించి చెప్పిన పోలీస్ ఆయనని ఎంబడి పెట్టుకొని పోయి గా కథను బయటికి ఎన్నడు తెస్తాడో బండి సంజయ్ అన్న చూడాలిగా. పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచినాం, 100కు 100% స్ట్రైక్ రేటు మా సొంతం అని మీదికి చెప్పుకుంటేందుకు మంచిగానే ఉన్నదట. కానీ కాకపోతే లోపట వాళ్ళకు వాళ్ళే మస్తు కుమిలిపోతారట గిలాస పార్టీ ఎమ్మెల్యేలు. పవనాల్ సార్కు చెప్పుకుంటే ఎట్లుంటుంది, చెప్పుకోకపోతే ఎట్లుంటుంది అని మస్తు బుగులు పడతారట. ఇక ఎట్లయితే గట్లనే అనుకొని ఇలా అందరాకం కలిసి ఒక ఆడ మీటింగ్ పెట్టుకున్నారట. ఇంతకు మరి వాళ్ళు దేనికోసం బాధపడతాళ్ళు, ఎందుకోసం బాధపడతాళ్ళు, వాళ్ళు ఇలా చర్చించుకున్న ముచ్చట్లు ఏందనేది మనం కూడా పురాగార్చుకొని వద్దాం పారు. బీజేపీ కంటే బాబు సార్కు జనసేన మీదనే బగ్గ పాయరం ఉన్నది. అందుకే ఏ పదవులు వచ్చినా కూడా సైకిల్ పార్టీకి ఒక్కటి, జనసేనకు ఒక్కటి అన్నట్టుగా పంచుతున్నాడు అని గప్పట్ల గట్టిగానే నడిచింది ముచ్చట. కానీ గదంతా గతం అన్నట్టే మారిందట కథ. పదవులుండి ఏం లాభం చెప్పుర్రి, మాట నడవనప్పుడు అని తలికేలు కొట్టుకుంటున్నారట జనసేన ఎమ్మెల్యేలు. అధికారంలోకి వచ్చింది కూటమి సర్కారా లేకుంటే సైకిల్ పార్టీ ఒక్కటేనా అనేది అర్థమైతలేదట జనసేన ఎమ్మెల్యేలకు. జనసేన గెలిచిన జాగాలో కూడా సైకిల్ పార్టీలదే రాజ్యం నడుతుందట. వాళ్ళ మాట వింటున్నారట అధికారులైనా ఎవ్వలైనా. జనసేన సీటు త్యాగం చేసిన కాడ ఎట్లయినా సైకిల్ పార్టీలదే నడుతుంది కానీ జనసేన గెలిచిన కాడ కూడా వాళ్ళదే నడితే ఎందుకు ఈ పదవులు అని బగ్గ రంది పడుతున్నారట గిలాస పార్టీలు. గందికే గిట్లయితే ఎట్లా అని అందరాకం గుడి విజయవాడ మంత్రి నాదెండ్ల మనోహర్ సార్ తోటి మీటింగ్ పెట్టిర్రట. గెలిచింది 21 ఎమ్మెల్యే సీట్లు. దాంట్లో 4-5 మాట తప్పితే తతిమొల్ల మాట అస్సలే నడతలేదట నియోజకవర్గాలల్లో. గిట్లయితే వచ్చే ఎలక్షన్ల నాటికి జనాల కాడికి పోతే వాళ్ళతోటి ఓట్లు ఇప్పించుకోవాలంటే కట్టమవుతుంది కదా. ఇక ఎట్లయినా అవతలి పార్టీలో మాట నడుతుంది కాబట్టి ఈ పార్టీలుండి ఏం చేస్తాం అని లీడర్లు ఆ పార్టీకో ఈ పార్టీలోకో పోయే ప్రమాదం ఉన్నది అని ముందు జాగ్రత్తగా ఈ మీటింగ్ పెట్టుకున్నారట. ఇక మంత్రి నాదెండ్ల సార్ కూడా పవన్ సార్ తోటి మాట్లాడి ఈ పంచాయతీని జల్లినే తెంపే ప్రయత్నం చేస్తాడు కావచ్చు. పెద్ద లీడర్లు మంచిగానే కూడి ఉంటారు
కావచ్చు కానీ కిందున్నోళ్ళు ఎందుకు కూడింటారు చెప్పుది. ఎట్లనో ఎప్పుడో తీరుగా పంచాదులు అయితేనే ఉంటాయి. గదిక ఎన్నటికైనా పొత్తుల సంసారం ప్రమాదమే అని అనబట్టిరుగి ముచ్చటరికైన రాజకీయ మేధావులు. ఆ పబ్లిక్ ఇవాళ కూడా మీకోసం కొన్ని మంచి మంచి నీళ్లు పుట్టు వార్తలు పట్టుకొని వచ్చిన అవి కూడా ఏంటి చూసేరు. ఇన్నర్ కదా గొంతెత్తి భజన పాటలు ఎంత మంచిగా పాడుతున్నాడో కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సారు. ఇక యాక్టింగ్ చేయబోతున్నానని చెప్పిన కాంచెల్లి కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సారు సినిమాల మీద బగ్గనే ఫోకస్ పెట్టినట్టున్నాడు. మొన్న హోలీ పండుగ పేరు మీద పార్టీ కార్యకర్తలతోటి కలిసి జోరుగా తీన్మార్ డాన్సులు వేసిండు. ఇక ఇప్పుడేమో చేతుల మైకు పట్టుకొని సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని అనుకునేరు. అయితే అసలు ముచ్చటేందంటే సారుకు అప్పుడప్పుడు మనసు నిమ్మలంగా ఉండనీకి సంగారెడ్డిలున్న రాములవారి గుడికి పోయి గీతీరుగా భక్తి పాటలు పాడుతుంటాడట. ఇక ఇప్పుడు కూడా గట్లనే గుళ్ళెకు పోయి రామనామస్మరణ చేసుకుంటూ భక్తి పాటలు వాడిండు. ఇక సారు వాడే భక్తి పాటలకు ఆడున్న జనాలు కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోతారట. అయితే బయటికి చూడనీకి సారు మాస్ లీడర్ లెక్కున్నా సారు లోపల రామభక్తి కూడా బగ్గనే ఉన్నది. మొత్తానికి జగ్గారెడ్డి సారు లోపల జనానికి తెలవని కళలు బగ్గనే ఉన్నాయన్నట్టు. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు మస్తు షేడ్స్ ఉన్నాయి సార్ మీ లోపట అనుకుంటా సార్ టాలెంట్ ను తారీఫ్ చేస్తున్నారు గిది చూసినోళ్ళు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటకేంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసుకుంటొచ్చిండ్రు గజ్వేల్ కాంగ్రెస్ లీడర్లు. గజ్వేల్ కేంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ అటు అసెంబ్లీకి పోతలేడు, కనీసం ఇటు నియోజకవర్గానికి కూడా అత్తలేడు. జనాల్ని పట్టించుకొని గాయనకు అసలు ఎమ్మెల్యే పదవెందుకు? నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడని జనాల మంచి చెడ్డ అరుచుకొని కేసీఆర్ సభ్యత్వాన్ని ఎంబడే రద్దు చేయాలని సీఎం రేవంత్ అన్నతో పాటు గవర్నర్ సార్కు కూడా వినతి పత్రం ఇచ్చారు కాంగ్రెస్ లీడర్లు. గీనడమనే గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు టూలెట్ బోర్డు పెట్టి వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే అనుకుంటా నిరసన చేసిండ్రు బీజేపీ లీడర్లు. ఇక ఇప్పుడేమో కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇటు కాంగ్రెస్ లీడర్లు నిరసనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని సర్కారోలను డిమాండ్ చేసుడు ఇడిచిపెట్టి అటు బీజేపీలు కేసీఆర్ మీద పడి ఏడ్చుడే. ప్రజాపాలనను గాలికి ఇడిచిపెట్టి హామీలు అమలు చేయనీకి శాతగాని కాంగ్రెస్ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గరమైతున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఆగో ఎమ్మెల్సీ ఎల్ రమణ సార్తోని కలిసి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు చూసిండ్రా కేటీఆర్ అన్న. గిదేదో షాపింగ్ మాలో లేకపోతే పెద్ద షోరూమో అనుకునేరు. కాదుల్లో చాయ్ దుకాణం సిరిసిల్లలున్న శ్రీనివాస్ అనే కేటీఆర్ అన్న అభిమాని కోసం సార్ పెట్టించిన చాయ్ దుకాణం. అయితే అంతకు మొదలే బతుకమ్మ ఘాట్ల కేటీఆర్ అన్న పేరు మీద గీన పెట్టిన చాయ్ దుకాణాన్ని మున్సిపాలిటోళ్ళు తీసేపిచ్చిండ్రని బగ్గనే వార్తలు వచ్చినాయి కదా. ఇక ముచ్చట మీద పర్మిషన్ లేదని ఆఫీసర్లు, లేదు కావాలనే సర్కారోళ్ళు పగబట్టిండ్రని దుక్నపోళ్ళు బగ్గనే రచ్చయింది గనడమ. అయితే గప్పుడే గీనతోని ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ అన్న ఎంత ఖర్చైనా మంచిదే, రోడ్డు మీద కాకుండా నీకు మంచిగా దుక్నమే పెట్టిస్తానని మాట ఇచ్చిండట. ఇక అభిమానికి ఇచ్చిన మాట ప్రకారం సిరిసిల్లలో ఛాయ్ హోటల్ పెట్టించి దాని ఓపెనింగ్ కార్యానికి కూడా పోయిండన్న. రిబ్బన్ కటింగ్ చేసినాక దుక్నంలో ఛాయ్ కూడా దాగిపోయిండు కేటీఆర్ అన్న. ఇప్పుడు ఛాయ్ దుక్నం డబ్బా మీద కాదు, బాజాప్తుగా దుక్నం మీద కేటీఆర్ పోర్ట్వల్ పెట్టి దందా ఎత్తున్నాడు గిట్లా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కేటీఆర్ అన్నను తారీఫ్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు చాలా మంది బీఆర్ఎస్ ఫ్యాన్స్. మొత్తానికి కలెక్టర్ చేసిన పనికి గీనకంత మంచిగానే అయిందనబట్టి ఇంకొందరు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. పబ్లిక్ ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.